తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకు ఈ ప్రేమ? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు? కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో యేసుప్రభు కాలంలో కన్నీళ్లలో వారికున్న బలహీనతలో గుడ్డివారిగా నడవలేని పరిస్థితుల్లో ఎవ్వరు పట్టించుకునే సమయంలో వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి అని అంటే, నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవే. నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, 100 మార్కులు అడిపోయారు నీకే. ఎంతమంది వచ్చారు కానీ ఇలాంటి నడక. రామ బాగుంది. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, జీవన నాలో ఎవరికి చోటే లేదయ్యా. కుమారుడా నన్ను దాటిపోకయ్యా, విడిచిపోకయ్యా, భావివు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నిజంగా ఆనాటి కాలంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధులతో ఎవ్వరూ వారిని పట్టించుకునే పరిస్థితుల్లో, ఒక దిక్కుమాలినటువంటి స్థితిలో ప్రజలు అలా బాధపడుతూ ఉండేవారండి. రకరకాలైనటువంటి వ్యాధులు ఏమాత్రమో వైద్యుల ద్వారా మందుల ద్వారా స్వస్థత కలగలేని సమయాలవి. ఇవన్నీ చూసి మనకు నవ్వు కలుగుతుంది, కానీ వారి యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే నిజంగా వారు ఎంత హీనమైన స్థితిలో ఉన్నారో మనకు అది అర్థమవుతూ ఉంటది. నిజంగా వారి పరిస్థితులు మనకు కళ్ళు
ఆత్మీయంగా పిల్లలు చూపిస్తా ఉన్నారు. ఏ చిన్నారి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపో మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది రోగులు చూస్తూ ఉంటాం. చాలా భయంకరమైన వ్యాధులతో ఉన్న వారిని వైద్యులు మందులు వారిని స్వస్థపరచలేనటువంటి పరిస్థితులు మనం ఎరుగుదము. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా మేలు చూడలేని వారు వ్యాధులతో నలిగిపోతూ చావే శరణ్యం అనుకుంటూ కుటుంబాలు విడిచిపెట్టబడినటువంటి వారు, ఊరి చివరికి నెట్టివేయబడినటువంటి వారు, కొంతమందిని శ్మశానాల దగ్గర కూడా విడిచిపెట్టినటువంటి సంగతులు. నమ్మకంతో వేసే కేక దేవుణ్ణి చేరకుండా పోదు. అలాంటి వారిని దర్శించడానికే పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు దైవము ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. చప్పలు కొడుతూ యేసయ్య ఎక్కడుంటే నా స్వస్థత, యేసయ్య ఎక్కడుంటే పరిస్థితులు అక్కడ మార్చబడతాయి. మేలు కలుగజేయుటకు అది ఎలాంటి వ్యాధి అయినా వైద్యులు స్వస్థపరచలేకపోయినా యేసయ్య బాగు చేయగలడు. ఆనాడు ఈనాడు కూడా. దాటిపోవాడు కాదు యేసు దైవము. యేసయ్యకు మాత్రమే సాధ్యము ఎలాంటి వ్యాధినైనా బాగు చేయడము. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, మీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరచెను. మీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. స్తోత్రం. యేసయ్య స్వస్థపరిచారు. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, దయ్యము పెట్టినటువంటి వారు, రకరకాల వ్యాధులతో ఎవరు పట్టించుకోక వారికున్న ధనమంతా వైద్యానికి ఖర్చు పెట్టిన బాగుపడలేనటువంటి రోగులు, మానసిక సమస్యలతో ఉన్నవారు నుండి ఎదురుగా వచ్చి యేసయ్యకు మాత్రమే సాధ్యము. జీవితాలను బ్రతుకులను బాగు చేయగలిగేవాడు యేసయ్య.